దేవుని నామమునకు స్తోత్రములని. నాటి ధ్యానాంశము జెఫన్యా గ్రంథం అండి. జెఫన్యా గ్రంథంలో మొదటగా గ్రంథకర్త పరిచయము, పిలుపు. జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అండి. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, యూదా రాజు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అండి. యూదా దేశము ఆత్మీయ రాజకీయ చరిత్రలో ఆత్మీయ సమీకరణలు, శుద్ధీకరణలు పలుమార్లు జరిగినవండి. ఆమోసు కుమారుడు యోషియా పరిపాలనా కాలము దిద్దుబాటుకు ప్రోద్బలమునిచ్చింది. జెఫన్యా పరిశుద్ధపరచుటకై ఇచ్చిన పిలుపు. ఈ పునర్నిర్మాణ పనికి ప్రోత్సహించగా దేవుని పిలుపుకు తలవొగ్గి ఆ పునర్నిర్మాణమునకు ముందడుగు వేశాడండి జెఫన్యా. అందువలన ఇశ్రాయేలీల జీవితంలో బహిరంగ మార్పులు కొన్ని కలిగినవండి. అంతరంగములో ఇమిడిపోయిన అక్రమ క్రియలను క్రమపరుచు పరిచర్య చాలినంతగా సాధించలేకపోయాను. ప్రభు భయంకర దినము, న్యాయ తీర్పు దినము వచ్చుచున్నది. అప్పుడు పాపము, భ్రష్టత్వము కఠినముగా శిక్షింపబడును అని జెఫన్యా ప్రకటించాడండి. దేవుని ఉగ్రతకు యూదాతో పాటు దాని పరిసర దేశములు శిక్షనందును. దేవుని శిక్ష తీర్పు నెరవేరిన పిదప దానిలో నుండి తప్పించుకొనిన శేషమునకు మెస్సియా యొక్క మహిమకరమైన ఆశీర్వాదములు లభించును. అప్పుడు దేవునికి స్తోత్రము, మహిమ కలుగునని జెఫన్యా ప్రకటించుచున్నాడండి. జెఫన్యా అను పేరునకు అర్థము యెహోవా దాచెనని అర్థమండి. దుర్మార్గుడైన మనిషి పాలన చివరి కాలంలో జెఫన్యా జన్మించాడు. మనిషి ఘోరత్వము నుండి ప్రభువు అతనిని దాచెనని ఆ పేరు సూచించుచున్నదండి. గ్రంథకర్త పరిచయము 1వ అధ్యాయం 1వ వచనంలో జెఫన్యాను గురించిన కొంత వివరము మనము ఇందాక చదువుకున్నామండి. జెఫన్యా తన కుటుంబము 4 తరముల చరిత్రను ఈ వచనంలో తెలుపుచున్నాడండి. దాని ద్వారా హిజ్కియా రాజు యొక్క 4వ తరమునకు చెందిన ఒకడుగా జెఫన్యా చెప్పుచున్నారు. ఈ విధముగా రుజువుపరచు రాజవంశ సంబంధమైన ఒక ప్రవక్తగా జెఫన్యా అర్థమవుతున్నదండి. జెఫన్యా విషయంలో ఈ బాంధవ్యము అతనికి రాజ్యసభలో పదవియు, దైవ వాక్యమును బయలుపరచు స్వతంత్రమును ఇచ్చి ఉండవచ్చు. అతనికి ఆ యొక్క అనుగ్రహించబడినప్పుడు అది గొప్ప భాగ్యముగా అంగీకరించాడండి. రాజ్యసభ యొక్క పదవి 1వ అధ్యాయము 4వ వచనం ప్రకారం 9వ అధ్యాయము 1వ అధ్యాయం 9వ అధ్యాయము 1వ అధ్యాయం 4వ వచనం 9వ వచనం 10వ వచనం. అదేవిధంగా 3వ అధ్యాయము 1 నుంచి 7వ వచనములలో యెరూషలేము ప్రస్తావనతో ప్రవక్త సంబంధమును బట్టి జెఫన్యా యెరూషలేములో జీవించి ఉన్నాడని పండితులు వ్రాసి ఉన్నారండి. ఏ కాలంలో ఆమోసు కుమారుడైన యోషియా అను యూదా రాజు కాలమున సూచించుచు ఆ గ్రంథము ఆరంభించుచున్నదని అర్థమవుతుందండి. 600 క్రీస్తు పూర్వం 640 నుంచి 609 యోషియా పరిపాలనా కాలం అది. జెఫన్యా 2వ అధ్యాయం 13ను బట్టి నినేవా నాశనం క్రీస్తు పూర్వం 612 భవిష్యత్ కాలంలో సంభవింపబోవు సంఘటనగా తెలుపుచున్నాడండి. దీనిని బట్టి జెఫన్యా ప్రవచన కాలము క్రీస్తుకు పూర్వం 640 నుండి 621 మధ్య కాలమని ఊహించబడుచున్నదండి. దీనిని నిర్ధారించుటకు జెఫన్యా 1వ అధ్యాయము 3 నుంచి 13 వచనములు, 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనములు వివరించబడిన పాపముల జాబితా చూచినచో ఈ ప్రవచనము యోషియా యొక్క ఆత్మీయ దిద్దుబాటుకు ముందు కాలంలో వ్రాయబడినదని విశదీకరించబడిందండి. జెఫన్యా ప్రవచించిన కాలంలో మనిషి ఆమోసుల కాలము నాటి పాపపు స్థితి కొనసాగుచుండినట్లుగా తెలియబడుచున్నదండి. ఇర్మియా, హబక్కులకు సమకాలికుడైన జెఫన్యాను యూదా నాశనమునకు కొంచెము ముందుగా చివరి కాల ప్రవక్తలలో ఒకనిగా భావించవచ్చండి. అందువలన ఈ గ్రంథము క్రీస్తు పూర్వం 440 నుండి 621 మధ్య కాలంలో వ్రాయబడినని మనకి అర్థమవుతుందండి. జెఫన్యా గ్రంథములో క్రీస్తుని మనము ప్రవచనముగా చూడగలిగితే యేసుక్రీస్తు మత్తయి సువార్తలో 2 పర్యాయములు జెఫన్యా ప్రవచనములను ప్రస్తావించారండి.
మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనము, 13వ అధ్యాయము 41వ వచనము, 1వ అధ్యాయం 15వ వచనము, మత్తయి 24వ అధ్యాయము 29 అండి. ఈ విధముగా మనము సరిపోల్చి చూడవచ్చండి జెఫన్యా గ్రంథంలోని మత్తయి సువార్తలో ఉన్న పోలికలు. ఈ 2 భాగములు క్రీస్తు రెండవ రాకడ సందర్భంగా చెప్పబడినవి. జెఫన్యాలో మెస్సియాను గూర్చి ముఖాముఖిగా చెప్పబడలేదు, కానీ 3వ అధ్యాయం 9వ వచనము 15వ వచనమును బట్టి వాటిని నెరవేర్చువాడు క్రీస్తేనని తలంచవచ్చండి మనం. ఇందులో ఉన్న ముఖ్యమైన వచనాలు ఏమనగా 1వ అధ్యాయం 14వ వచనం 15వ వచనము, 2వ అధ్యాయం 3వ వచనము, అదేవిధముగా 2వ అధ్యాయము 4వ వచనము. చివరి అధ్యాయంలో యెహోవా దినము యొక్క న్యాయ తీర్పు, విమోచన అను అంశములు ప్రస్తావించబడినవండి. దీనిని బట్టి 2 విషయములు ఈ గ్రంథము సూచించుచున్నది. 1, యెహోవా దినపు న్యాయ తీర్పు, 1వ అధ్యాయం 1-3 వచనములు, 8వ వచనం అండి. అదే విధముగా 2వదిగా ప్రపంచమంతటికి వచ్చు న్యాయ తీర్పు, 1వ అధ్యాయం 1-3 వచనములు. 2వదిగా యూదా మీదికి వచ్చు న్యాయ తీర్పు, 1వ అధ్యాయం 4-2 వచనములు, 3వ వచనం అండి. 3వదిగా యూదా పరిసర ప్రాంతముల దేశములపైకి వచ్చు న్యాయ తీర్పు, 2వ అధ్యాయం 4-15 వచనములండి. యెరూషలేమునకు వ్యతిరేకంగా న్యాయ తీర్పు, 3వ అధ్యాయం 1-7 వచనములు. ఇంత ప్రపంచమంతటి పైకి వచ్చు న్యాయ తీర్పును 3వ అధ్యాయము 8వ వచనము, యెహోవా దినమునందు రక్షణ, 3వ అధ్యాయం 9-20 వచనములు, మారు మనసును గూర్చిన వాగ్దానము, 3వ అధ్యాయము 9-13 వచనములు, విమోచన వాగ్దానము, 3వ అధ్యాయం 14-20 వచనములండి. ఈ విధముగా ఆ యొక్క జెఫన్యా గ్రంథము ఏ విధముగా వివరించబడిందో మనకి వాక్యముల ద్వారా మనము ధ్యానం చేశామండి. ఈ విధముగా అన్నీ కూడా నేర్చుకోవడానికి దేవుడు మనకి సమయమును దయచేయను గాక. ఈ దినమున కొన్ని జెఫన్యాకి ప్రత్యక్షతలు, జెఫన్యాకి ఆయన యొక్క భారముగా బాధ్యతగా అది అంగీకరించి మరి ఈ యొక్క బాధ్యత తీసుకున్నందుకు దేవునికి వేలాది స్తోత్రములండి. రేపటి దినమున మనం జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము దేవుడు మనకి ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పించును గాక. ఆమేన్.